ఈరోజు మనము 2 కాన్సెప్ట్లు, ఒకటి స్ఫూర్తి, రెండవది ప్రేరణ. ఈ 2 కాన్సెప్ట్లు మన ప్రిపరేషన్లో ఏ విధంగా మన వెంట నడిచి విజయ తీరాలకి దారి తీస్తాయి అన్నది ఈరోజు చర్చ అన్నమాట. మొదటి స్ఫూర్తి. నువ్వు ఒక యాస్పిరెంట్గా ఉన్నావు, ప్రిపేర్ అవుతున్నావు. కాబట్టి నీలాగా ప్రిపేర్ అవుతున్న ఒక వ్యక్తి ఎక్కడో ఢిల్లీలోనో, హర్యానాలోనో, వెస్ట్ బెంగాల్లోనో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎక్కడైనా సరే ఒక వ్యక్తి, నీకు తెలియని వ్యక్తి లేక తెలిసిన వ్యక్తి ఒక విజయం సాధించినప్పుడు నీలో ఒక మోటివేషన్ వస్తుంది అన్నమాట. అరే, మనం కూడా ఈ విధంగా అతను సాధించిన విధంగా మనం కూడా విజయం సాధించాలి అన్న ఒక ఆలోచన ఏదైతే వస్తుందో, ఇతరుల విజయాల నుంచి నీకు వచ్చే ఆలోచన, వాళ్ళలాగా నేను కూడా, వాళ్ళకంటే ఎక్కువగా, ఇది స్ఫూర్తి. ఇంకా రెండవది ప్రేరణ. అంటే నువ్వు ఆ స్ఫూర్తిని పొంది నేను కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం, ఫలానా వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ కొట్టిండు కాబట్టి నేను కూడా ఫస్ట్ ర్యాంక్ కొట్టాలని స్టార్ట్ చేస్తావు. కానీ చేసి మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ నీ రొటీన్ యథామామూలు, అంటే అనుకున్న ఏదైతే ఉంటుందో సంకల్పం, అది మళ్ళీ దాని నీరు గారే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే అది సస్టైన్ కావాలి. నీ సంకల్పం అనేది సస్టైన్ అవుతూ నువ్వు హార్డ్ వర్క్ చేయాలి, కంటిన్యూస్గా, కన్సిస్టెంట్గా. అంటే దీనికోసం ఏం కావాలి అంటే దీనికోసం ప్రేరణ కావాలి. ప్రేరణ అన్నది ఇన్స్టంటేనియస్ అనమాట. అప్పటికప్పుడు నువ్వు మార్నింగ్ లేచిన వెంటనే మళ్ళీ నువ్వు చదవగలగాలి, నువ్వు ప్రిపరేషన్ కంటిన్యూ చేయగలగాలి, స్టార్ట్ చేయగలగాలి. అంటే నీ పక్కన ఉండే అట్మాస్ఫియర్, యాంబియన్స్, లేదంటే వాతావరణం ఏదైతే ఉంటుందో అది నీ ప్రిపరేషన్కి అనుకూలంగా ఉండాలి. దీనికి నీ రూమ్మేట్ అతను లేదంటే ఆమె చదివేటప్పుడు నువ్వు ఆ వాతావరణంలో ఉంటే, నీ రూమ్లో ఒక నలుగురు ఉండి ఆ నలుగురు చదువుతూ వాళ్ళతో పాటు నువ్వు చదువుతూ ఉంటావు అనమాట. అది తక్షణం అనమాట. అది అంటే అప్పటికప్పుడు నువ్వు నీరు గారిపోతున్నా, నిరుత్సాహపడినా ఇంకొకరు చదువుతున్నారు కాబట్టి వాళ్ళని చూసి నువ్వు ప్రేరితం అవుతావు అనమాట. ఇంకా బెటర్ ఎగ్జాంపుల్స్ గవర్నమెంట్ జిల్లా గ్రంథాలయాలని, శాఖా గ్రంథాలయాలని, లైబ్రరీలు ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళి ఎందుకు చదువుతామంటే పక్కన ఉండే అట్మాస్ఫియర్ అంతా చదువుకు సంబంధించినది, ప్రిపరేషన్కి సంబంధించినది. ప్రైవేట్ రీడింగ్ హాల్స్, లేదంటే 2-3 కలిపి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో చదవడం. అంటే ఒకరు నీరు గారిపోతే, ఒకరు నిరుత్సాహానికి గురవుతుంటే ఇంకొకరి వల్ల ప్రేరితమై సస్టైన్ చేస్తారనమాట. ఏదైతే ఇన్స్పిరేషన్ ద్వారా మనం అనుకునే ఒక గోల్ పెట్టుకొని దాన్ని లక్ష్య సాధన కోసం కష్టపడుతుంటామో దాన్ని సస్టైన్ చేయగలిగేది ప్రేరణ. అది ఇతరుల నుంచి మనం ప్రేరణ తీసుకుంటూ ఉంటాం, మన నుంచి ఇంకోరు తీసుకుంటూ ఉంటాం, పరస్పరం జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి స్ఫూర్తి అండ్ ప్రేరణ, ఇవి ఈరోజు టాపిక్స్.